చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మనకి సంకల్పం చెప్పుకునేటప్పుడు ధర్మార్థ కామ్య మోక్ష ఫలసిద్ధ్యర్థం అని అంటూ ఉంటారు. సంకల్పం చెప్పినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు ధర్మంగా ఉండనో, లేకపోతే మీ కోరికలు నెరవేరాలనో, లేకపోతే మోక్షం డెఫినెట్గా డిఫరెంట్ ఫార్మ్స్లో కదా. అయితే ఈ ధర్మ అర్థ కామ్య మోక్షాలు, ఈ అంటే 4 విధానాలు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ అస్ట్రాలజీకి ఒకవేళ రిలేట్ చేస్తే కనుక ధర్మంగా ఉండటం అంటే వాళ్ళు చేసేటటువంటి వాళ్ళ ఆలోచన విధానంలో కానీ, చేసేటటువంటి పనుల్లో కానీ ధర్మాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని ఉండేటటువంటి నక్షత్రాలు కానీ, రాసులు కానీ, లగ్నాలు కానీ ఏమైనా దాని వివరణ ఏదైనా చెప్పగలరా? తప్పకుండా. ముందుగా ధర్మంతో మొదలు పెడదాం, తర్వాత అర్థము, కామ్యము, మోక్ష తర్వాత. తప్పకుండా. మామూలుగా మనం జాతకంలో కూడా ఎప్పుడైనా జాతక పరిశీలన చేసినప్పుడు వీళ్ళు ఈ భూమి మీద ఎందుకు వచ్చారు అనేది కారణం కావాలి. ఏ మనిషి, ఏ ప్రాణి ఒక మానవుడుగా కానీ, ఒక జంతువుగా కానీ, ఒక పక్షిగా కానీ వచ్చారు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. మనకు బాగా గ్రంథాలు చదవడం అలవాటు తక్కువైపోయింది కానీ జనాలకి, చదివే వాళ్ళకి బాగా వీటి గురించి పరిశీలన చేసిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. జాతకం చూడగానే, ఆ రాశి లక్షణం చూడగానే, కొంతమంది నక్షత్రం చూడగానే చెప్పేస్తారు. ఈ నక్షత్రం సరే వీళ్ళు ఒక 6 నెలల కనిపించి చెప్తాను అని చెప్పి పంపించేసేవాళ్ళు. ఈ నక్షత్రం వల్ల ఇవాళ చెప్పాలి, మళ్ళీ తర్వాత వీళ్ళు కలుస్తారో కలవరు అని చెప్పి ఆ రోజు జాతకం చెప్పేవాళ్ళు. గెస్ట్ అయ్యగలరు అట్లా. పూర్వం అలా ఉండేది. మనిషి రాగానే ఈ నక్షత్రం చూడగానే వీళ్ళు చెప్పడము, లేకపోతే చెప్పను అని చెప్పడము, ఈ 2 జరిగేవి. ఈ 2 ఎందుకు జరుగుతాయి ఎవరికి అర్థమయ్యేది కాదు. ఎందుకు ఆయనకి ఇంట్రెస్ట్ లేదో, ఆయన ఇష్టం లేదో, ఆయనకి ఆ టైంలో అహంకారం ఉందనో, లేకపోతే ఆయనకి ఏదో మనం చెప్తే నచ్చలేదనో, లేకపోతే మన మొహం నచ్చలేదనో అనుకుని నాకు అనేక రకాలు ఉన్నప్పటికీ కూడా జ్యోతిష శాస్త్రంలో మాత్రం ఏమిటంటే కొన్ని విషయాల్ని నిగూఢంగా ఉంచాలి, కొన్ని విషయాల్ని బహిరంగంగా చెప్పాలి. ఈ బహిరంగంగా చెప్పే విషయాల్లో సమయం సందర్భం ఏర్పడినప్పుడు చెప్పేయాలి. ఆ సమయ సందర్భం కానప్పుడు చెప్పకూడదు. వాళ్ళు ఎవరు ఏమైనా అనుకోనివ్వండి, ఇప్పుడు చెప్పమని చెప్పేస్తారు. ఇది మొహమాటం లేకుండా చెప్పమని శాస్త్రంలో నేర్పించినప్పుడే, మొదటి రోజునే నేర్పించినప్పుడు, మొదటి క్లాసులో చెప్పే నియమం అనమాట. ఏంటంటే దీంట్లో ఏదున్నా సరే నిగూఢ శాస్త్రాలు నిగూఢంగా ఉంచాల్సిందే, బహిరంగ విషయాలు బహిరంగ చెప్పవలసిందే, దీంట్లో వాళ్ళు తన మన అనే భేదం చూపించకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పవలసిందే అని చెప్పి నేర్పించిన విషయం అన్నమాట. దాంట్లో ధర్మార్థ కామ మోక్షాలు అంటే ఈ ఒక రాశి ధర్మస్థానంలో పడిందా, వీళ్ళు ధర్మంగా బతకడానికి వచ్చారు భూమి మీదకి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కార్యనిర్వహణ ఖచ్చితంగా తెలుస్తుంది. జాతకం చూడగానే ఖచ్చితంగా వీళ్ళు ఏ అర్థంతో భూమి మీదకి వచ్చారో తెలిసిపోతుంది. దాని గురించి ఇప్పుడు చాలా మంది పునర్జన్మలు గత జన్మలు అని చెప్తుంటారు కదా. పునర్జన్మ గత జన్మ కంటే ముందు అసలు ఈ భూమి మీద ఈ జన్మలో వీళ్ళు ఏం చేయడానికి వచ్చారో తెలిసిపోతుంది. అది చెప్పచ్చు ఈజీగా. అది ఈ మనం చెప్పుకునే రాశుల్లో ఇప్పుడు ధర్మస్థానాలు. రైట్. ధర్మంగా వీళ్ళు ఉంటారు అని చెప్పుకునేటటువంటి రాశులు ఏమిటి? మళ్ళీ ఇక్కడ రకరకాల కాంట్రడిక్షన్స్ రావచ్చు. మీరు చెప్పారు కానీ కాదు అని చెప్పి ఒక్కొక్క టైంలో ఇప్పుడు ధర్మంగా ఉండేటటువంటి పరిస్థితి, వాల్మీకి అంతటి వాడికి ముందు దొంగగా ఉన్నారు ఆయన. ఎప్పటికో మార్పు అయితే వచ్చింది కదా. అట్లాంటిది మార్పు ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు లేకపోతే ఫ్యూచర్లో రావచ్చు కదా అనేది మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. కాంట్రడిక్ట్ చేయాలనుకుంటే ప్రతిదాన్ని కాంట్రడిక్ట్ చేయొచ్చు. సో ఒకసారి విందాం ఫస్ట్ అసలు ఏమిటో. మరి ధర్మంగా ఖచ్చితంగా ధర్మాన్ని పాటించేటటువంటి రాశుల్లో ఏ రాశులు ఉంటాయండి? ధర్మస్థానాలు అనేది ఏంటంటే మనం తీసుకునేది ధర్మస్థానాలు అనేది ఇంట్లో లగ్నం ఏమైనా రావచ్చు, ఏంటి రాశి రావచ్చు. ఒక్కోసారి ధర్మస్థానం లగ్నం అవ్వచ్చు, ఒక్కోసారి ధర్మస్థానం రాశి అవ్వచ్చు. రెండిట్లో డిఫరెన్స్ ఉంటుంది. సో ధర్మ అర్థ కామ్య మోక్షాలు అంటే ధర్మం ఆర్ మోక్షం అంటే వీళ్ళు ధర్మంగా బతికితేనే మోక్షానికి దారి దొరుకుతుంది అర్థం. ఏంటి ధర్మం కామ్యం వచ్చింది అనుకోండి, ధర్మంగా బతికి అప్పుడు కామ్యార్థం నెరవేరుతాను, ధర్మంగా ఉంటే వీళ్ళ కోరికలు నెరవేరుతానే అర్థం. ఇవి కూడా ఉంటాయి లెక్క మనకి. ధర్మంగా అర్థం అంటే ధర్మంగా ఉంటేనే మనకి సంపాదన అర్థం అనేది అర్థం అనేది వస్తుంది. అంటే డబ్బు అనేది మన చేతిలో నిలబడుతుంది. డబ్బు ఉండదండి మా దగ్గర, నిలబడదు, అసలు వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడో ధర్మం చేస్తున్నారు, ఎక్కడో ఏదో ఒక చెక్ చేసుకోవాలి. చెక్ లిస్ట్ మనం ప్రతిదీ చెక్ లిస్ట్ చేసుకుంటే ఏం చేస్తాం, ఎక్కడ చేస్తాం, ఎలా ఉన్నాం, ఎలా పెరిగాం, ఎలా వచ్చాం అనేది తెలుసుకుంటే ఖచ్చితంగా తెలిసిపోతుంది. అలా ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మస్థానాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ జీవితంలో చేసే కొన్ని పనుల్లో ధర్మం అనేది కొంచెం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు వెతుక్కోరు అంతే. కొంతమంది ఏంటంటే ధర్మానికి అర్థం పూర్తిగా తెలియదు. ధర్మం అంటే ఏంటో ఒక్కొక్కరు అడిగామంటే 100 మంది 100 రకాలు చెప్తారు.
అసలు ధర్మం అనేది ఏంటి అనేది అసలు ఎవరికి పూర్తిగా వివరణ తెలియదు. మారుతూ ఉంటుంది ధర్మం అనేది, ఎప్పటికప్పుడు మారుతుంటుంది. కదా. సో అంటే ఎలా మారుతుంది అంటే మనిషిని బట్టి మారుతుంది. అంతే. ఇప్పుడు మీ ధర్మం ఏంటి అంటే, ఇప్పుడు మీ ఉద్యోగం, నేను ఒక యాంకర్ గా పోస్ట్, ఇక్కడ బాధ్యతలన్నీ నిర్వహించాలి, మీకు ఇచ్చిన బాధ్యత మీరు నిర్వహిస్తున్నారు, అది మీ ధర్మం. కరెక్ట్. ఇంటికి వెళ్తే మళ్ళీ నేను తల్లిని, మీ తల్లిని, పిల్లల్ని చూసుకునే బాధ్యత మీది, అదొక ధర్మం. కరెక్ట్. భారీగా ఆయన చేయవలసిన సాయం, ఆయన కావాల్సిన సహకారం అవన్నీ చేయాల్సిన ధర్మం అది. కరెక్ట్. ఇలా ధర్మం అన్నప్పుడు వచ్చేప్పటికి ఇలా అన్ని మార్చుకుంటూ వస్తాం. ఈ మార్పు అనేది వచ్చినప్పుడు కొంతమంది దాన్ని సెల్ఫిష్ కింద తీసుకుంటారు. నీ కుటుంబం కోసం, నీ ఉద్యోగం కోసం సంపాదించేస్తే అది ధర్మం అవుతుంది అంటే కాదు. ఉద్యోగం కోసం, మన కుటుంబం కోసం చేసి ఉండడం కూడా ఒక ధర్మమే. అలా ఉండాలంటే కూడా చాలా ధైర్యం కావాలి అండి, చాలా ఓర్పు కావాలి ముందు అన్నిటికంటే. ఎందుకంటే ఒక ఉద్యోగంలో ఒక మాట రాకుండా అంటే ఇప్పుడైతే మనకి అన్ని ప్రైవేట్ కంపెనీలు వచ్చాయి. ఇప్పుడు అయితే గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో 60 ఏళ్ళు ఉద్యోగం చేయాలి. అక్కడ 60 ఏళ్ళు ఒక రిమార్క్ లేకుండా చేయడం అంటే ఒక ధర్మంగా బతినట్టే కదా అర్థం. అది ఈ విషయంలో. ఆయన ఏముందండి, ఆయన తిండి ఎవరిని తినేయడం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ ధర్మంగా ఉన్నారని అర్థం అక్కడ. ఇవి ధర్మస్థానాలు. అలాగే ఇంటికి ఏం కావాలి, ఇష్టం వచ్చినవన్నీ కొనేసిస్తారని కాకుండా ఇంటికి కావాల్సిన వరకు చేసేది ధర్మమే నా దృష్టిలో. సో దీంట్లో వీళ్ళు ఎన్నైనా ఎవరు ఎలాగైనా వేసుకోవచ్చు. అయితే ధర్మస్థానాలు రాసుల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు జీవితంలో ముందే ఉంటారు. ఎప్పుడు కూడా ఒక అడుగు ముందే ఉంటారు, ఏ విషయంలో అయినా, దేంట్లో అయినా సరే. ఎందుకంటే ధర్మస్థానానికి ఉండే విలువలు అటువంటివి. ఎంత విలువైందంటే వాళ్ళు నడుస్తూ నలుగురు నడిపిస్తారు. కానీ వాళ్ళు నడవడం లేకపోతే నలుగురు నడిపించారు కదా. అందుకే ఫస్ట్ వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. ఈ ధర్మస్థానాల్లో వచ్చే రాశులు ఏవైతే ఉన్నాయో అది ఫస్ట్ మేషరాశి. ధర్మంగానే ఉంటారు వీళ్ళు. చాలా మంది వాదించవచ్చు ధర్మంగా ఎలా ఉంటారు, వాళ్ళు చాలా అగ్రెసివ్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. అయితే దాని గురించి నేను చెప్తాను మీకు మళ్ళీ ఇంకొకసారి. ఎందుకంటే ధర్మస్థానం ఇది, దీంట్లో అగ్నితత్వం రాస్తుంది. సో అగ్రెషన్ ఉంటుంది, ధర్మంగా ఉంటుంది. అగ్నితత్వ రాశి, ఇప్పుడు అగ్ని మనం ఎలా వెలిగిస్తే అలా వెలుగుతుంది. దీపంలో పెడితే దీపంలో జ్యోతిలా వెలుగుతుంది. ఒక దహిస్తుంది. హోమంలో వేస్తే హోమంలో అగ్ని హోత్రికి అన్ని మనం అర్పిస్తే చక్కగా మన కార్యం నెరవేరుతుంది. ఇవన్నీ కూడా మనం వాడే విధానం, అలాగే వీళ్ళు చూసే విధానం, వీళ్ళతో పనులు చేపించే విధానం, వీళ్ళు చెప్పే విధానం, వీళ్ళు చెప్పి చేయించుకోవడం విధానం, ఇవన్నీ నేర్చుకుంటే ఆటోమేటిక్గా వీళ్ళు ధర్మస్థానం కింద వస్తారన్నమాట మేషరాశి వాళ్ళు. ఇంకొక రెండవ రాశి వాళ్ళు ఎవరంటే సింహరాశి వాళ్ళు. వీళ్ళు ధర్మస్థానం కింద వస్తారు. తర్వాత ఇంకెవరు చూస్తే ధనస్సు రాశి వాళ్ళు చూసుకోవచ్చు. ధనస్సు రాశి వీళ్ళు కూడా ధర్మస్థానం కింద వస్తారు. ఎందుకంటే ప్రతి విషయంలోని వాళ్ళు ఏ పని చేస్తున్నా ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి ఏ పని చేస్తున్నామో దానికి కట్టుబడి ఉంటారు వాళ్ళు. అది మేషం తీసుకోండి, సింహం తీసుకోండి, ధనస్సు తీసుకోండి. ఈ ముగ్గురు కూడా ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీని ఫస్ట్ ప్రొటెక్షన్లో పెట్టుకుంటారు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటారు. అలాగే తర్వాత తన బంధువర్గంలో ఎవరికి ఏ లోటు లేకుండా చూసుకుంటారు. ఇది వాళ్ళ ధర్మమే అనుకోవచ్చు. అదే ధర్మము అనేది ఇవి రాసులు. అయితే చాలా మంది ఏంటంటే కొంచెం సెల్ఫిష్ మెంటాలిటీ ఉంటారు. కొంచెం ధనస్సు రాశి వాళ్ళు ఓన్గా వాళ్ళు తిన్నది పక్కలు పెట్టి ఎప్పుడు చూడదు మేము అని చెప్పి చెప్పేవాళ్ళు ఉంటారు. సింహరాశి వాళ్ళు అసలు ఎవరిని ఏమి అడగరు, వాళ్ళ ధర్మంగా ఉంటారు. అవునులే కాము ఉంటే ధర్మం ఏమో అయితే అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే లగ్నాలు మారినప్పుడు కొంచెం అటు ఇటుగా మారుతుంది. కానీ మన ఇంట్లో ఇప్పుడు నేను ఈ విషయం చెప్పడం వల్ల ఉద్దేశం ఏంటంటే, మన ఇంట్లో మేషరాశి అబ్బాయి పుట్టాడు, అబ్బాయిది మేషరాశి, తనకి నేర్పించవలసిన ధర్మాలన్నీ నేర్పించండి. ఖచ్చితంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, తర్వాత రాబోయే మా ఏదైతే జనరేషన్స్ ఉందో అన్ని కాపాడబడతారు. అలాగే పెంపకంలో కూడా ఉంటుంది, పెంపకంలో మనం చెప్పడంలో ఉంటుంది. అంటే అగ్నితత్వ రాశులు కనుక అది జలీస్ చేస్తుండవండి. దాన్ని ఎలా చేయాలో, మనం దాన్ని ఎలా వాడుకోవాలో ఆ అగ్నిని తీసుకుంటే ఖచ్చితంగా అన్ని రకాలైన చేసుకోవచ్చు. అన్ని రకమైన పాత్రలతో మనం వంట చేసుకోగలుగుతాము అని పెట్టి దాంట్లో. అలాగే ప్రతి ఒక్క పని ఈజీగా వీళ్ళు చేయించుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ధర్మస్థానాలు లేదా అగ్నితత్వ రాశులు మనవి. అగ్నితత్వ రాశులు తీసుకుంటే మళ్ళీ మేషరాశి వస్తుంది, ధనస్సు వస్తుంది, సింహం వస్తుంది. సో వీళ్ళు జ్వలిస్తూ ఉంటారు. ఆ జ్వాలని మనం జాగ్రత్తగా వాడే విధానం బట్టి మన వాడుకలో లోపం తప్ప వాళ్ళలో లోపం కాదు. ఇది మన ధర్మస్థానాలు. ఈ 3 రాశుల వాళ్ళు ధర్మాన్ని మీరి ప్రవర్తించకుండా ధర్మంగా బ్రతకటానికి ఒక్కొక్కసారి మనకు కూడా లోపల అనిపిస్తుంది, నేను చేసే పని తప్పు, కానీ అంటే నా బలహీనత వల్ల నేను చేయకుండా ఉండలేకపోతున్నాను, ధర్మంగా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను అన్న పక్షం అయితే ఏ ఆరాధన వీళ్ళని గట్టెక్కిస్తుందని అనుకోవచ్చు? అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మేషరాశి వాళ్ళని జీవిత భాగస్వామిని బాగా చూసుకోవాలి.
నేను దేవతారాధన కూడా చెప్తున్నాను, అది కూడా చెప్పండి, ఇది కూడా చెప్పండి, ప్రాక్టికల్ గా చేయాల్సినవి కూడా. తప్పకుండా. అయితే జీవిత భాగస్వామిని వీళ్ళు బాగా చూసుకోవాలి. వాళ్ళు ఏ విధంగా చూసుకోవాలి అంటే ఒక దేవత రూపంలో చూసుకోవాలి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు ఎలాగైనా ఉండండి. ఇప్పుడు కొంతమందికి మేషరాశి అమ్మాయి ఉంది, మా ఆయన సరిగా ఉండండి, నా మాట విండు, వినకపోతే వదిలేయి, కానీ నువ్వు మాత్రం ధర్మంగా నా భర్త ఎలా ఉన్నా, మనం చదువుకున్నాం పతివ్రత స్టోరీలు, అలాగే అనుకుని వదిలేస్తే నువ్వు అనుకునే కామ్యార్థం ఫలిస్తుంది, ఖచ్చితంగా ఆయన మార్పు వస్తుంది. అలాగే భార్య, ఇప్పుడు మేషరాశి అమ్మాయి అనుకూలంగా లేదు, అయినా సరే పట్టించుకోకుండా తన ధర్మం, నా భార్య నాకు ఏం కావాలో అవి నేను చేయాలి, నా ధర్మం ప్రకారం చేశారనుకోండి, ఖచ్చితంగా వీళ్ళు అనుకునే కామ్యార్థం నెరవేరుతుంది. ఇక దేవతారాధన వీళ్ళు చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటంటే అందరూ కూడా ఏంటంటే ఎక్కువగా శివతాండవ స్తోత్రాన్ని పారాయణ ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే శివతాండవ స్తోత్రం కానీ శివ స్తోత్రం కానీ చేస్తూ ఉంటే వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే అది వాళ్ళకి తెలుస్తుంది. ఒకవేళ సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నారు చాలా మంది చెప్తుంటారు, కామెంట్స్ పెడుతుంటారు వాళ్ళు చాలా సెల్ఫిష్ మెంటాలిటీ అనేది. కానీ కాదు, వాళ్ళు ఏం తప్పు చేస్తారనేది వాళ్ళు తెలిస్తే వాళ్ళ జీవితంలో మళ్ళీ చేయరు. ఇది ఈ రాశిలో ఉన్న గొప్ప లక్షణం. ఒకటి అది తప్పు అని తెలిస్తే ఇంకొకసారి ఆ తప్పు చేయడానికి అసలు ముందుకు వెళ్ళరు, అసలు ఆ జోలికి వెళ్ళరు వీళ్ళు. అది తెలియాలి అంటే వీళ్ళు కొంచెం శివతాండవ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఎందుకంటే శివతాండవ స్తోత్రం పారాయణ చేసిన వాళ్ళకి అది నిద్రపోగానే వాళ్ళు చేసిన ప్రతి ఒక్క ప్రక్రియ వాళ్ళ కళ్ళలో కనిపిస్తుంది. సో ఆ తాండవ స్తోత్రం చదివినప్పుడు శివుడు తాండవం చేసినట్టు మనం ఊహించుకొని చేస్తాము, ఖచ్చితంగా వీళ్ళకు అది అర్థం అవుతుంది. అది చేయాలి. మాకు రాదు అనుకునే వాళ్ళు చక్కగా వినొచ్చు. ఓం నమ శివాయ, శివాయ గురువే నమః అని మంత్రాన్ని చేసుకుంటూ ఉండొచ్చు. అది ఇది సింహరాశి వాళ్ళు కూడా అంతేనా, సింహరాశి, ధనస్సు రాశి, మేషరాశి ముగ్గురికి కూడా ఒకటే ధర్మస్థానాలు. ధర్మస్థానాల వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోవాలంటే ఎదురు వాళ్ళు చూపిస్తే వీళ్ళు ఒప్పుకోరు, ఖచ్చితంగా ఒప్పుకోరు. నాకు నువ్వు చెప్పేది ఏంటి అని చెప్పేది అన్ని కోపం వస్తుంది. అది వీళ్ళు అనుకుంటే మాత్రం ఇది తప్పు అని వాళ్ళు తెలిసి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చెయ్యరు. ఆ విషయం వాళ్ళు తెలియాలంటే అందరూ శివతాండవ స్తోత్రాన్ని పారాయణ చేయడం చాలా ఉత్తమం. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో అర్థం అంటే సంపాదన, ఎప్పుడు సంపాదన వర్క్ మైండెడ్గా ఉంటారు, లేకపోతే మనీ మీద, సంపాదన మీద ప్రత్యేకంగా ఉండేటటువంటి పరిస్థితి ఏ రాశుల వాళ్ళకు ఉంటుంది, ఒకవేళ ఆ విషయంలో ఒకవేళ ఇబ్బంది పడుతుంటే ఆ రాశి వాళ్ళు ఎటువంటి పరిహార మార్గాల్ని చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.